అందరికీ నమస్కారం. నా పేరు వెంకట స్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్ యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ అనే లెసన్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ ఇట్స్ యూజెస్. వాషింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ వాషింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియాలంటే బేకింగ్ సోడా ప్రిపరేషన్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ బేకింగ్ సోడా కెమికల్ రియాక్షన్ రాసిన తర్వాత వాషింగ్ సోడా అందులోంచి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. రైట్. బేకింగ్ సోడా ప్రిపరేషన్లో ఫస్ట్ NaCl aquatic సొల్యూషన్ ప్లస్ అమ్మోనియా NH3 గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ ఇది కూడా గ్యాస్ ప్లస్ వాటర్. ఈ 4 కాంపోనెంట్స్ని కలిపి ఏమేమి ఉన్నాయి చూడండి. సోడియం క్లోరైడ్ ఆక్వాయిక్ సొల్యూషన్ అండ్ అమోనియా గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ ఆల్సో గ్యాస్, వాటర్ వచ్చేసి లిక్విడ్. ఈ 4 కాంపోనెంట్స్ని రియాక్ట్ చేయడం వల్ల మనకు సోడియం బైకార్బనేట్, సోడియం హైడ్రోజన్ కార్బనేట్ లేదా సోడియం బైకార్బనేట్ ఫామ్ అవుతుంది అనమాట. ప్లస్ అమోనియం క్లోరైడ్ NH4Cl. ఇది వచ్చేసి సాలిడ్, ఇది కూడా ఆక్వాయిక్ సొల్యూషన్. ఆక్వాయిక్ అంటే మనకు తెలుసు కదా, ఆక్వా అంటే ఏంటి? వాటర్. అంటే ఈ NaCl అనేది వాటర్లో కలిసి ఉంది అని అర్థం అనమాట. రైట్. ఇట్లా సోడియం బైకార్బనేట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 moles ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని తీసుకొని దీన్ని హీట్ చేస్తే ఇదేం ఫామ్ చేస్తుంది? Na2CO3 సోడియం కార్బనేట్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ని ఫామ్ చేస్తుంది. ఇదేంటి? సాలిడ్, ఇది గ్యాస్, ఇది లిక్విడ్ అన్నమాట. రైట్. సోడియం బైకార్బనేట్ని హీట్ చేస్తే అందులోంచి సోడియం కార్బనేట్ ఫామ్ అవుతుంది. దీన్ని సోడియం కార్బనేట్ ఎన్హైడ్రస్ అంటారు అనమాట. ఎన్హైడ్రస్ అంటే ఏంటి? ఎన్హైడ్రస్ అంటే అందులో వాటర్ లేదు అని అర్థం. హైడ్రస్ అంటే వాటర్ అనమాట. అందులో వాటర్ అసలే లేదు, వాటర్ క్వాంటిటీ లేదు అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సోడియం కార్బోనేట్ని తీసుకొని, ఎన్హైడ్రస్ కదా, Na2CO3, రైట్, దీన్ని తీసుకొని దీనికి వాటర్ని కల్పిస్తారు అనమాట. ఎంత వాటర్ని? 10 moles ఆఫ్ వాటర్ని కల్పిస్తారు. మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, సార్ ఇందులోనే ఈ ప్రోడక్ట్స్లోనే వాటర్ కూడా ఉంది కదా సార్, ఇక్కడే కలవచ్చు కదా కదా. సో ఇది Na2CO3 అండ్ వాటర్ అనేది ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి, కానీ కెమికల్గా బాండ్ ఫామ్ చేసి లేవు. రైట్. సో వాటర్లో మామూలుగా ఇట్లా ఒక బీకర్లో వాటర్ ఉంటే దీంట్లో Na2CO3 ఉందన్నమాట. Na2CO3 ఇదేంటి? వాటర్ కదా. వాటర్లో సోడియం కార్బనేట్ ఉంది, కానీ ఆ వాటర్తో ఈ సోడియం కార్బనేట్ అనేది బాండ్ ఫామ్ చేసి లేదు. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఎన్హైడ్రస్ అంటే వాటర్ లేనటువంటి సోడియం కార్బనేట్ ఫామ్ చేసింది కదా ఇక్కడ. ఈ సోడియం కార్బనేట్కి వాటర్ని కలిపి రీక్రిస్టలైజేషన్ చేస్తారు. రైట్. అంటే ఏంటంటే రీక్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే
ఈ సోడియం కార్బోనేట్ అనేది వాటర్తో కెమికల్గా బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. రైట్? ఎలాగంటే వాటర్లో సోడియం క్లోరైడ్ ఉండడం కాదు, సోడియం కార్బోనేట్ లోపల వాటర్ అనేది కెమికల్గా బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. అలాంటప్పుడు అవి చిన్న చిన్న క్రిస్టల్స్గా మారుతాయి. దాన్ని రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. రైట్? మనం ఎక్కడ చూసాం ఈ ప్రాసెస్? రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనే ప్రాసెస్లో చూసాం కదా. సో అలా అనమాట. సో సోడియం కార్బోనేట్ అనేది 10 మోల్స్ ఆఫ్ వాటర్తో కెమికల్ బాండ్ ఫామ్ చేసి Na2CO3 ఇంటూ 10H2O అనే సర్ఫ్ని ఫామ్ చేస్తుంది. రైట్? అర్థమైందా? ఇక్కడ చూడండి, Na2CO3 ప్లస్ 10H2O ఉంది. ఇక్కడ Na2CO3 ఇంటూ 10H2O ఉంది. సరే, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ వాటర్లో Na2CO3 అనేది ఉంది అంతే, ఇట్లా కలిసి ఉంది. వాటర్లో Na2CO3 కలిసి ఉంది అంతే, ఇలాగనమాట. రైట్? కానీ ఇక్కడ ఈ Na2CO3లోనే వాటర్ కెమికల్గా బాండ్ ఫామ్ చేసి ఉంది. రైట్? ఇక్కడేమో బాండ్ ఫామ్ చేసి లేదు. ఇందులో వాటర్లో Na2CO3 ఉంది, సోడియం కార్బోనేట్ ఉంది, కానీ కెమికల్గా బాండ్ ఫామ్ చేసి లేదు. ఇక్కడ Na2CO3 సోడియం కార్బోనేట్లో వాటర్ ఉంది, అది ఆ వాటర్ కెమికల్గా బాండ్ ఫామ్ చేసి ఉంది అనమాట. అందుకని ఇక్కడ ఇంటూ పెడతారు. ఈ డాట్ అంటే ఏంటి? ఈ వాటర్ అనేది కెమికల్గా సోడియం కార్బోనేట్ తోటి కెమికల్గా రియాక్షన్ చెంది ఉంది అని అర్థం అనమాట. సో అలాగా వాటర్తో కలిసి అది చిన్న చిన్న క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది. దీన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని చెప్పి అంటాం అనమాట. రైట్? సో ఈ విధంగా మనం సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడాని ప్రిపేర్ చేస్తాం. రైట్? ప్రిపరేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వాషింగ్ సోడా యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. రైట్? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. ఈ వాషింగ్ సోడాని ఎక్కడ యూజ్ చేస్తారంటే గ్లాస్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే, అసలు గ్లాస్ ఎలా ప్రిపేర్ చేస్తారు? శాండ్ని బాగా హీట్ చేసి అందులో ఉన్నటువంటి సిలికేట్ని సపరేట్ చేసి దాని నుంచి గ్లాస్ మెటీరియల్స్ తయారు చేస్తారన్నమాట. అయితే ఈ శాండ్ని హీట్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ అవసరం అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ టెంపరేచర్ని తగ్గించడానికి రైట్ ఈ సోడియం కార్బోనేట్ని గనక కలిపినట్టయితే ఒక 1700 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి దాని మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ని 1500 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గించవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్లాస్ ఇండస్ట్రీస్లో టెంపరేచర్ని అంటే దాని మెల్టింగ్ పాయింట్ని, శాండ్ యొక్క మెల్టింగ్ పాయింట్ని తగ్గించడానికి ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారన్నమాట. రైట్? రెండోది వచ్చేసి యూజువల్గా మనకు సోప్ ఇండస్ట్రీస్ కదా. సోప్స్లో కూడా ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారు. ఇది తెలిసిందే మనకు, జనరల్ డైలీ లైఫ్లో మనం చూస్తుంటాం. రైట్? తర్వాత పేపర్ ఇండస్ట్రీస్. పేపర్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసైక్లింగ్ చేస్తారనమాట పేపర్స్ని. ఎప్పుడు పాత నోట్స్లు అవి ఉంటాయి, ఆ పాత నోట్స్ని మళ్ళీ ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి, కంపెనీస్కి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తుంటారు అనమాట. అంటే పాత దాన్ని మళ్ళీ కొత్తగా చేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ పేపర్ మీద మనం రాసి ఉంటాం కదా పాత నోట్స్లలో, ఆ దాని మీద ఉన్నటువంటి ఇంక్ని, ఆ లెటర్స్ని తీసివేయడానికి ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారు. రైట్? సో అలాగే సోప్లో ఇలాగా మన క్లోత్స్ క్లీన్ చేయడానికి, తర్వాత హార్డ్నెస్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్ తీసేయడానికి
సోప్ ఇండస్ట్రీలో కూడా దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బొరాక్స్. ఈ బొరాక్స్ ఫార్ములా వచ్చేసి Na2B4O7. Na2B4O7 దీన్ని బొరాక్స్ అని చెప్పి అంటారు. ఈ బొరాక్స్ ప్రిపరేషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. అసలు బొరాక్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే, దీన్ని కూడా క్యాజువల్గా సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడాని ఎలా యూజ్ చేస్తారో దీన్ని కూడా అలాగే యూజ్ చేస్తారు. కానీ దీన్ని మాత్రం కొన్ని ఫెర్టిలైజర్స్లలో, లేకపోతే యాంట్ని కిల్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్లో, లేకపోతే బొద్దింకలను కిల్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్లో, దీంట్లో మనం బొరాక్స్ అని యూజ్ చేస్తాం. సో ఇలాంటి బొరాక్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా వాషింగ్ సోడాని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. ఇది జనరల్గా మనకు తెలిసిందే. డొమెస్టిక్ పర్పస్గా మనం హౌస్ క్లీనింగ్ చేసుకోవడానికి, లేకపోతే క్లోత్స్ వాష్ చేయడానికి కదా ఈ సర్ఫ్ని మనం యూజ్ చేస్తాం. దానికి ఉన్నటువంటి ఆ క్లోత్స్ మీద ఉన్నటువంటి గ్రీసీ మెటీరియల్, లేకపోతే డస్ట్ పార్టికల్స్ని ఆ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి మనం సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తాం, సర్ఫ్ని యూజ్ చేస్తాం డొమెస్టిక్ పర్పస్ ఇళ్లలో, రైట్. నెక్స్ట్ వచ్చేసి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అయితే క్యాజువల్గా వాటర్లో మెగ్నీషియం క్లోరైడ్, లేకపోతే మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ క్లోరైడ్, ఇలాంటి సాల్ట్స్ ఉంటాయి అన్నమాట వాటర్లో. అవి చాలా హార్డ్గా ఉంటాయి, వాటర్తో కలిసి ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఈ సర్ఫ్ని మనం ఎప్పుడైతే ఆ వాటర్ కలుపుతామో, ఈ సర్ఫ్ ఏం చేస్తుంది, ఇక్కడ అర్థం చూడండి, కెమికల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం క్లోరైడ్ ఉంది, ఈ సాల్ట్, దీనికి Na2CO3 ఇంటూ 10H2O కలిపామనుకోండి. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఎంత +2 కదా, ఇది -1, ఇది +1, ఇది -2. ఇది ఏం చేస్తుందంటే, ఈ మెగ్నీషియం అనేది కార్బోనేట్ తోటి రియాక్షన్ చెంది మెగ్నీషియం కార్బోనేట్గా ఫామ్ అయ్యి ఇది ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతుంది వాటర్లో కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్లా వాటర్ ఉంది, ఈ వాటర్లో ఏముంది, మెగ్నీషియం క్లోరైడ్ ఉంది. దీన్ని ఎప్పుడైతే మనం Na2CO3తో రియాక్షన్ చేసామో ఇది ఏం చేస్తుంది, మెగ్నీషియం కార్బోనేట్ ఫామ్ చేస్తుంది అనమాట. మెగ్నీషియం కార్బోనేట్ ఫామ్ చేసి ఇది ప్రెసిపిటేట్గా ఫామ్ అయ్యి ఆ వాటర్ నుంచి కిందికి వచ్చేస్తుంది, వాటర్ నుంచి సస్పెండ్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఈ వాటర్లో కలిసి ఉన్నటువంటి మెగ్నీషియంని, లేకపోతే ఏమున్నాయి ఇంకా కాల్షియంని, కాల్షియం +2ని, లేకపోతే ఫెర్రిక్ +2ని కదా, వీటన్నిటిని వాటర్ నుంచి సస్పెండ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారన్నమాట. ఇవి సోడియం కార్బోనేట్ యొక్క యూజెస్, రైట్. ఇన్ఫర్మేషన్ వార్త అనిపిస్తే యూజ్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ.